హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. యమధర్మరాజు చిత్రగుప్త మాట్లాడుకుంటూ ఉంటారు. అమావాస్య గడియలు మొదలయ్యాయి కాబట్టి ఆ బాలికని ఎలా అయినా మనం భూమి మీద నుండి నరకంలోకి లేక యమపురిలోకి తీసుకువెళ్ళవలను, లేకపోతే తను చాలా చాలా ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పుకుంటూ అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట యమధర్మరాజు అని చిత్రగుప్త. ప్రభువా, మీరు తనని సమ్మతి లేకుండా తీసుకువెళ్ళలేము అని చెప్పారు. మరి తన్ని ఇప్పుడు ఎలా తీసుకువెళ్తాం అని అడుగుతారు. యమపాసాన్ని చూపిస్తారు యమధర్మరాజు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట పాపం చిత్రగుప్త. అవును ప్రభు, ఇది మాత్రమే సరైన మార్గము, రండి తన్ని తీసుకువెళ్దామని చెప్పి అంటారు. చూడు గుప్తా, ఇవాళ అమావాస్య, తను ఎవరి కంటికి కనిపించదు. ఆ విషయాన్ని నువ్వు మరచిపోయావా? కాబట్టి ఆ బాలిక ఎక్కడుందో వెతికి మరి మనం వెళ్ళవలెను అని చెప్పి ఒక ప్లాన్ చెప్తారు యమధర్మరాజు. ఇది ఇలా ఉండగా పిల్లలు అండ్ బాగి ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడానికి ఒక కాంప్రమైజ్ మీటింగ్ని అరేంజ్ చేస్తుంది అనమాట అమ్ము. అందరూ కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే బాగి వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టాలి, పేరెంట్ టీచర్ మీటింగ్కి రావాలి, ప్రోగ్రెస్ కార్డులో సైన్ చేయాలి, హోంవర్క్స్ చేయాలి, వీటన్నిటి విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతారు. కానీ ఒక్క అంజు మాత్రం కాంప్రమైజ్ అవ్వదు. నాకు నీ అవసరం ఏమీ లేదు, నేను ఒక్కదాన్నే నా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలను. మా అమ్మ నన్ను అలా పెంచింది, మీలా నేను ఈజీగా కరిగిపోను, నాకే ప్రాబ్లమ్స్ వచ్చినా నేనే చూసుకుంటాను అని అంటుందన్నమాట. అలా అంజు ఇంకా అంజుని చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట బాగీకి. ఆహా, నాకు ఎంత ముద్దొస్తున్నావో, నిజంగా నువ్వు ఇలా ఉండడమే నాకు కావాలి అని చెప్పి బుగ్గ మీద గట్టిగా కిస్ చేసేసి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతుందనమాట అలా బాగి. ఇది ఇలా ఉండగా అరుంధతిని వెతుక్కుంటూ చిత్రగుప్త అండ్ యమధర్మరాజు ఇద్దరు వస్తారనమాట. వచ్చి ఇంకా అలా వెతుకుతూ ఉంటారు. అప్పుడే కనబడుతుంది అరుంధతి యమధర్మరాజుకి. ఇంకా బాగి అండ్ అమర్ ఇద్దరి మధ్యలో కూర్చుంటుందనమాట పాపం. అలా అరుంధతి ఇంకా యమపాసాన్ని వేసి తీసుకోవాలనుకోనే పాపం యమధర్మరాజుకే జాలేస్తుంది. ఎందుకంటే చిత్రగుప్త, ఇప్పుడు నేను ఈ పాసాన్ని సంధించలేను, ఎందుకంటే ఆ బాలిక ఎక్కడుందో సరిగ్గా మనకి కనిపించదు. అమావాస్య వల్ల ఈ బాలికకి ఒక కంచులాగా, రక్షక కవచంలాగా అమావాస్య రోజు ఈ బాలిక ఆత్మ అనేది ఎవ్వరికీ కనబడదు. కాబట్టి ఇప్పుడు నేను ఈ యమపాసాన్ని సంధించినచో ఇద్దరిలో ఒకరి ప్రాణం పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను చేయను అని చెప్పి ఆ బాలిక ఒంటరిగా దొరికినప్పుడే నేను అస్త్రాన్ని సంధిస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు యమధర్మరాజు. ఈ బాలికతో శిరోభారం అయిపోయినది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు యమధర్మరాజు అండ్ చిత్రగుప్త. ఇంకా యమధర్మరాజు చిత్రగుప్త రాకముందు అమర్ అండ్ బాగి ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. బాగి అలా ఇంకా కామెడీగా, నేను కింద నిద్రపోతాను, మీకు నా మొహం చూస్తే కోపం వస్తుంది కదా, మీరు పైన పడుకోండి అని అంటుంది. ఏయ్ లూజ్, పిచ్చా నీకు? అయినా నీకు అదే కరెక్ట్, ఏదో పాపం లేని మాట్లాడదాం అనుకుంటుంటే ఏంటి నువ్వు? సరే కిందే పడుకో అని అంటాడు అమర్. ముందు మీరు పైన పడుకోమన్నారు, ఇప్పుడు ఎలా అంటున్నారు? మీలా నేను త్వరగా డెసిషన్స్ని మార్చుకోను అని చెప్పి అలా ఇంకా ఇద్దరు లైట్ ఆన్ ఆఫ్ చేస్తూ ఇద్దరు ఒకరితో ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. బాగి మాత్రం అమర్ తనతో కొట్టినట్టయినా మాట్లాడుతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోహరి క్యాలెండర్ వైపు చూస్తూ ఇవాళ అమావాస్య అంటే ఆ అరుంధతి ఎవ్వరికీ కనిపించదు. గోరా ఏం చేస్తున్నాడో, అసలు ఎక్కడున్నాడో, ఇప్పుడు వాడిని ఏం చేయాలి, ఎలా కలవాలి అని చెప్పి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, ఈలోపు ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి జరిగేలా ప్లాన్ చేయాలి అని చెప్పి అంటుంది మనోహరి. అప్పుడే కరెక్ట్గా మనోహరికి గొంతు దగ్గర ఎవరో పట్టుకున్నట్టు అనిపిస్తుంది. లేదు లేదు, నేనేం ప్లాన్ చేయను, నన్ను వదిలే, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటాను, ఏమనను అని చెప్పి భయపడిపోతూ ఉంటుందన్నమాట మనోహరి. అప్పుడే కరెక్ట్గా వెనకాల నుండి ఒక చేయి పడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. వద్దు, నన్నేం చెయ్యొద్దు అని ఇంకా కళ్ళు మూసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట మనోహరి. ఇంకా అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాగి ఉంటుంది. ఏంటి అంతలా భయపడుతున్నావు?
ఎవరిని చూసి అంత భయం అని అంటుంది బాగి. "ఆ, వచ్చింది ఈ మిస్ అమ్మ. ఛ, నేను అరుంధతి అనుకొని చాలా భయపడ్డాను. ఇంకెప్పుడు భయపడకూడదు. ఆ, అంటే ఏదో పీడకల లాంటిది వచ్చింది, అందుకే ఇంతలా భయపడ్డాను" అని అంటుంది మనోహరి. దెయ్యాలకు కూడా పీడకలు వస్తాయా? నిన్ను కాస్త మాట్లాడడానికే వచ్చాను అని అంటుంది. నాతోనా? ఏం మాట్లాడాలి అని అంటుంది మనోహరి. నువ్వు ఆ గోరాతో కలిసి ఈ ఇంట్లో వాళ్ళకి ఏదో చేయాలని ప్లాన్ వేస్తున్నావు కదా అని అడుగుతుంది బాగి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి. ఏంటి అని అంటుంది. అవును, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు. మళ్ళీ ఈరోజు ఆ ఘోరాన్ని పిలిపించి ఏదో ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నావు. చూడు, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఊరుకోనని నీకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను. ఈరోజు ఎందుకో నాకు తెలియని శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు అలాంటి ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే నేను అస్సలు ఊరుకునేదే లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది బాగి. ఏంటి ఈ బాగి అచ్చు గుద్దినట్టు నా మనసులో ఉన్నది ఎలా తెలుసుకుంది? నేను ఎలాంటి ప్లాన్ చేయకపోవడమే మంచిది అని మనోహరి పక్కనకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా గోరా చాలా తపస్సులు చేస్తూ లైక్ వెరీ వెరీ పవర్ఫుల్ మంత్రాలన్నీ చదువుతూ ఉంటాడనమాట. ఆ బాలిక నాకు చిక్కినట్టే చిక్కి వెళ్ళిపోయినది. ఆ బాలికని ఈ మహా అమావాస్య రోజు ఖచ్చితంగా నా వశం చేసుకొని ముల్లోకాలని నేను పరిపాలిస్తాను అని చెప్పి అలా ఇంకా మంత్రం వేస్తూ ఉంటాడనమాట ఘోరా. ఇది ఇలా ఉండగా అరుంధతి అయితే చాలా బాధపడుతూ ఇంకా అలా తన పిల్లల్ని తన ఫ్యామిలీని అందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నన్ను ఖచ్చితంగా తీసుకు వెళ్ళిపోవాలనే వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నన్ను తీసుకెళ్లకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? గుప్తా గారు ఇప్పటికే నా గురించి చాలా చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు రాజుగారు కూడా వచ్చారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు నన్ను తీసుకొని వెళ్ళిపోతారు. దేవుడా, నేను ఇప్పుడు ఏం చేయగలను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అరుంధతి. అరుంధతి అలా ఇంక తన రూమ్కి వెళ్తుంది. తన రూమ్కి వెళ్ళి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ పాపం చాలా బాధపడుతూ ఇంకా అరుంధతి ఫోటోని చూస్తూ, ఆరు, నువ్వు నాకు దూరం అయ్యావు. నీ జ్ఞాపకాలు కూడా నాకు దూరం అవ్వబోతుంటే నేను అలా మిస్ అమ్మని తిట్టడం జరిగింది. అంతేకాని మిస్ అమ్మపై నాకు ఎలాంటి పగ లేదు అని చెప్పి అలా ఇంకా చాలా బాధపడుతూ ఉంటారనమాట అమర్. అప్పుడే ఇంకా ఫిక్స్ అవుతుంది అరుంధతి. లేదు, ఆయన చాలా బాధపడుతున్నారు. నేను ఎలాగో ఇక్కడ ఎక్కువ రోజులు ఉండనని నాకు అర్థమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను చేయాల్సింది చేయాలి అని చెప్పి అలా ఇంకా డైరీ దగ్గరికి వెళ్తుందనమాట అరుంధతి. అమర్కి అప్పుడే ఫోన్ కాల్ రావడంతో అమర్ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు. ఇంకా అలా డైరీ దగ్గరికి వెళ్తుందనమాట అరుంధతి. డైరీ దగ్గరికి వెళ్ళి డైరీలో రాయడం స్టార్ట్ చేస్తుంది. ఏవండి, నేనిప్పుడు ఒక ఆత్మని. ఆ విషయం మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ డైరీ చదివినప్పుడు తెలుసుకుంటారు. నేను చనిపోయినా మిమ్మల్ని వదలలేక నేను వెళ్ళిపోయాను. కాబట్టి నేనిప్పుడు వాటిని దూరం చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కొన్ని నిజాలని నేను చెప్పాలి అనుకుంటున్నాను. చూడండి, మిస్సమ్మ చాలా మంచిది. మిస్సమ్మ అంటే నాకు చాలా ఇష్టం. మిస్సమ్మని ఎప్పుడూ వదులుకోకండి. అది మాత్రమే కాదు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునేది కేవలం మిస్సమ్మ మాత్రమే. ఆ మనోహరి చాలా చెడ్డది. తను ఏదైనా తన పంతం కోసం తను ఏదైనా చేస్తుంది. అలాంటి తనని మీరు దూరం పెట్టాలి అంటే తన గురించి మీరు తెలుసుకోవాలి. ఆ బాబ్జీ కూడా తను పెట్టించిన మనిషే. అసలు నేను చనిపోవడానికి కారణమే ఆ మనోహరి అని చెప్పి ఇంకా మొత్తం డీటెయిల్డ్గా రాస్తుందనమాట అరుంధతి. అది మాత్రమే కాదు, ఆ రోజు బాగీని చంపాలనుకుంది కూడా ఆ మనోహరినే. అండ్ తను చాలా చాలా చేయాలనుకుంటుంది. అంజు విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారో భయపడుతున్నారో నాకు తెలుసండి. అంజు కన్న తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకున్నాను. కాబట్టి ఆ విషయం మీకు తెలియకూడదని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే నేను నా డైరీలో అంజు వాళ్ళ అమ్మా నాన్నలు తన దగ్గరికి చేర్చండి అని రాశానో
ఇప్పుడు నేనే చెప్తున్నాను, అంజు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి తను వెళ్లాల్సిన అవసరం లేదు. తను మన కూతురిగా ఎప్పుడు మన దగ్గరే ఉండాలి ఉండాలి అని చెప్పి ఎమోషనల్గా రాస్తుంది అరుంధతి. ఇంకా అలా డైరీ అనేది క్లోజ్ అయిపోయి ఇంకా అరుంధతి బయటికి వస్తూ ఉంటుంది. అదే టైంకి అప్పుడే బాగి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా బాగీకి ఎవరో వచ్చినట్లు అనిపించేసరికి ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. మిస్సమ్మ, నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ డైరీలో నేను అన్నీ రాశాను మిస్సమ్మ. నాకు తెలుసు నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావని, కానీ ఇకపై నేను ఇక్కడ ఉండను కదా అని బాధపడుతూ ఉంటుంది అరుంధతి. ఇంకప్పుడే అమ్మర్ అక్కడికి వస్తాడు. వచ్చి బాగి వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు. ఏం లేదండి, మీరు ఎక్కడున్నారో తెలుసుకుందామని మిమ్మల్ని అత్తయ్య గారు పిలిచారు, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి. ఇంకలా చూస్తాడు, డైరీ కదిలి ఉంటుంది. ఒకవేళ డైరీని చదివిందా ఏంటి అని డైరీ ఓపెన్ చేస్తాడనమాట. అలా ఇంకా అమర్ ఒక్కసారిగా అమర్ అయితే షాక్ అయిపోతాడు. ఇంకా అలా అమర్ అయితే వెంటనే ఆ డైరీ తీసి చదవడం స్టార్ట్ చేస్తాడు. మనోహరినే తప్పులు చేసిందని, మనోహరినే పాపాలు చేసిందని ఆ డైరీలో ఉండడంతో అలా స్టన్ అయిపోతాడనమాట అమర్. ఆరు ఆరు రాయడం ఏంటి, ఇదంతా బాగి చేసిందా లేకపోతే ఆరు చేసిందా అని షాక్లో ఉంటాడనమాట అమర్. అదంతా చూస్తూ ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది అరుంధతి. ఇదేంటి, ఈయన నమ్మటం లేదు, నేను రాశానని ఆయనకి ఎలా అయినా నిరూపించాలి అని చెప్పి ఇంకా అలా మిర్రర్ ముందుకు వెళ్తుందనమాట అరుంధతి. ఒక్కసారిగా అమర్ అలా చూసేసరికి లైట్గా అరుంధతి అక్కడ కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. షాక్ అయిపోతాడు అమర్. అలా ఇంకా వాటర్తో రాయడం స్టార్ట్ చేస్తుందనమాట అరుంధతి. ఏవండి, నేను నిజంగా ఆత్మగా ఇక్కడే ఉన్నాను, మనోహరి చేసిన తప్పులకి శిక్ష వేయండి అని చెప్పి రాసి ఉంటుంది. ఒక్కసారిగా మనోహరి దగ్గరికి వెళ్తాడు అమర్. మనోహరి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. మనోహరి, ఇన్నాళ్ళు నువ్వు మంచిదానివి అనుకున్నాను, కానీ నా ఆరునే చంపుతావని నేను అస్సలు అనుకోలేదు. నీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా తగిన శిక్షను వెయ్యాలి అని చెప్పి ఇంకా అలా అమర్ అయితే మనోహరిని ఇంటిలోండి బయటికి గెంటేస్తాడు. అలా ఇంకా మనోహరి అమర్ వైపు చూస్తూ ఉంటుంది. చూడు, ఇప్పటికే కాదు ఎప్పటికీ నువ్వు నా దగ్గర కూడా రాలేవు, ఎందుకంటే ఆరు తర్వాత మిస్సమ్మకే నా మనసులో స్థానం ఉంది అని అందరి ముందు బాగీపై ఉన్న ప్రేమని బయట పెడతాడు అమర్. ఇంకా అలా బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా అమర్ అయితే మనోహరిని బయటికి గెంటేస్తాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.